హలో ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్. మన భారత రాజ్యాంగంలో నుంచి ఒక విషయాన్ని ఇక్కడ మనం స్టడీ చేయబోతా ఉన్నాం. విషయం ఏంటంటే, టాపిక్ పేరు వెల్ఫేర్ అనేటటువంటి ఒక అంశం. అసలు ఈ వెల్ఫేర్ అనేటటువంటి కాన్సెప్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది అన్న అంశము మనకి ప్రీవియస్లో ప్రశ్న వచ్చింది. అంటే వెల్ఫేర్ని మనం తెలుగులో సంక్షేమము అనేటటువంటి అంశంతో పిలవడం అనేది జరుగుతూ ఉంది. ఈ సంక్షేమము అనేది ఎవరి నిమిత్తము అనంటే, అనేకమైనటువంటి రంగాలలో వెనుకబడినటువంటి వారి నిమిత్తము ప్రభుత్వము చేస్తున్నటువంటి అదనపు కార్యక్రమాన్ని మనము సంక్షేమము అని అంటా ఉన్నాం. మరి ప్రపంచంలో ఈ సంక్షేమము అనేటటువంటి కాన్సెప్ట్ ఎక్కడ ప్రారంభమైంది అనే ఒక విషయం మనం గమనిస్తే, ఈ వెల్ఫేర్ కాన్సెప్ట్ని మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్ దేశంలో ప్రారంభించడం అనేది జరిగింది. ఏ దేశంలో ప్రారంభించారు? ఇంగ్లాండ్ దేశంలో. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ప్రశ్న ఏ విధంగా వస్తానంటే, ఇంగ్లాండ్ దేశంలో ఈ వెల్ఫేర్ అనే కాన్సెప్ట్ని ప్రారంభించడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటాడు. అంటే ఒక అంశానికి ముడిపడి అనేకమైన అంశాలు ఉంటాయన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి ఫ్రెండ్స్. ఆ ఇంగ్లాండ్ దేశంలో మనకి 18th సెంచరీలో ఇండస్ట్రియల్ రివల్యూషన్ అనేది రావడం అనేది జరిగింది. ఏమొచ్చింది ఇక్కడ మనకి? ఇండస్ట్రియల్ రివల్యూషన్ అంటే పారిశ్రామిక విప్లవం. ఇంగ్లాండ్లో అనేకమైనటువంటి పరిశ్రమలు ఉన్నాయి. పారిశ్రామిక విప్లవం రావడం వల్ల అనేక మంది వాళ్ళ యొక్క వృత్తిని కోల్పోవడం అనేది జరిగింది. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ప్రజలందరూ వాళ్ళ వృత్తులపైన ఆధారపడి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కొనసాగించారు. అకస్మాత్తుగా ఈ ఇండస్ట్రియల్ రివల్యూషన్ రావడం వల్ల, వృత్తులను కోల్పోవడం వల్ల వాళ్ళకి తిండి లేకుండా ఉండేటటువంటి స్థితి వచ్చింది. అప్పుడు గవర్నమెంటు కొన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రత్యేకంగా వారి కోసం ప్రారంభించింది. అయితే ప్రశ్న ఏ విధంగా వచ్చిందనంటే, ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించాలి, ఈ వెల్ఫేర్ కాన్సెప్ట్ అనేదాన్ని ప్రారంభించాలి అని ఇంగ్లాండ్ గవర్నమెంట్కు సూచించిన వ్యక్తి ఎవరు అన్నాడు. విలియం బివరెడ్జ్ అనేటువంటి వ్యక్తి ఈ విషయాన్ని చూపించడం అనేది జరిగిందనమాట. ఈ విలియం బివరెడ్జ్ అనే వ్యక్తి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈ సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడితే, ఆ సంక్షేమ కార్యక్రమం యొక్క లక్ష్యాలు ఏ విధంగా ఉండాలి అన్న అంశాన్ని వాళ్ళు స్టడీ చేసినారు. అయితే ఇక్కడ ఏముండాలంటే, నంబర్ 1, ప్రజలకు కనీసమైనటువంటి సౌకర్యాలను అందించాలి. ఇది సంక్షేమం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. రెండోది, బలహీన వర్గాల వారిని అభివృద్ధి వైపు నడిపించే విధంగా ఉండాలి. మూడోది, ఇండస్ట్రియల్ రివల్యూషన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగాలు కోల్పోవడం వల్ల ఏమొచ్చింది? వారికి పేదరికం అనేది రావడం అనేది జరిగింది. అంటే ఈ సంక్షేమం యొక్క అంశాలలో భాగంగా పేదరికాన్ని, పావర్టీని నిర్మూలన చేయాలి అన్నది కూడా ఇక్కడ ఉన్నటువంటి అంశం. దాని తర్వాత ఇక్కడ హెల్త్ సమస్యలు అనేటువంటి రావడం అనేది జరిగింది. చాలా సందర్భాలలో అనారోగ్యం అనే విధానానికి వాళ్ళు లోను కావడం అనేది జరిగింది. కాబట్టి ఈ హెల్త్ పరంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ రూపుమాపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది దీనికి సంబంధించినటువంటి విషయం అన్నమాట. అది కూడా మనకి మన భారత రాజ్యాంగం అనేటటువంటిది కూడా ఏం తెలియజేస్తూ ఉందంటే, సంక్షేమాన్ని అందించే విధంగా అనేకమైనటువంటి ప్రోగ్రాంలను కండక్ట్ చేస్తూ ఉంది. అది ఈ సంక్షేమ భావన భారత రాజ్యాంగంలో ఎక్కడ రాయబడ్డది అన్నాడు. ఆదేశిక సూత్రాలలో రాయబడ్డది, మరియు మనకు ప్రవేశికలో కూడా రాయడం అనేది జరిగింది. ప్రవేశికలో సామాజిక న్యాయము, ఆర్థిక న్యాయము, సాంఘిక న్యాయము, రాజకీయ న్యాయము అనేవి అందించాలని చెప్పారు. అదేవిధంగా ఈ ఆదేశిక సూత్రాల యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం కూడా ఏంటి అనంటే సంక్షేమమే. అక్కడ మనకి సంక్షేమంలో భాగంగా అనేకమైనటువంటి ప్రోగ్రాంలను కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కనీసమైనటువంటి వేతనాలు ఇవ్వడము, కనీసమైనటువంటి పని గంటలు ఇవ్వడము, జీవన ఉపాధిని కల్పించడము, పేదరిక నిర్మూలన అనేటటువంటిది చేయడం అనే కార్యక్రమాలు అక్కడ ఉన్నాయి. రాజకీయ న్యాయము, ఆర్థిక న్యాయం అనే అంశాలు అక్కడ ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా ప్రశ్నలు ఒక వర్డుని తీసుకొని ఆ వర్డ్కి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలన్నింటినీ అడగడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తులు ప్రతి అంశానికి సంబంధించినటువంటి విషయం పైన అవగాహన ఉంటే మాత్రమే ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంది.
ఇంకా ఇలాంటి విషయాలు మీకు ఎక్కువ తెలవడం కోసము డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పాలిటీ క్లాసెస్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ ఉంది, ఇంకా త్వరలో అనేకమైనటువంటి క్లాసెస్ని కూడా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.